ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని వైష్ణవి మర్డర్ కేసులో ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏదైతే తేజ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడో ఈ రోజు తుది శ్వాస విడిచినట్టుగా అంటే మరణించినట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అన్నది క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తోంది. సో దీని ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టాలి అని మనం అనుకుంటే, ఎవరికైనా చెడు చేయాలి అని మనం అనుకున్నా అది మనకి ఖచ్చితంగా వెంటనే తిప్పి కొట్టకపోయినా ఏదో ఒక్కసారి తిప్పి కొడుతుంది. కానీ ఈ రోజు మాత్రం ఈ కేసులో అది దేవుడు వెంటనే చేశాడు. మరి వైష్ణవి మీద దేవుడికి అంత జాలి కలిగిందో, ఆవిడ చనిపోయే ముందు పడ్డ నరకం చూసి దేవుడు కూడా చలించిపోయాడో తెలియదు, కానీ వెంటనే మాత్రం నిజంగా కర్మ అనేది ఎలా ఉంటుందో దేవుడు తేజకి చూపించేశాడు. సో ఈరోజు అంటే మంగళవారం రోజున తేజ మృతి చెందినట్లుగా మనకి తెలుస్తోంది. సో వైష్ణవి అంటే ఈ కేసుకి సంబంధించి ఎంత అంటే ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నామో, ఒక ఆడపిల్ల జాబ్ చేసుకొని ఇంటికి వచ్చే గ్యాప్లో కూడా సేఫ్గా ఇంటికి వస్తుందా రాదా అన్న ఒక టెన్షన్ వాతావరణం రోజు ఉంటుంది మనకి. అంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని సిచ్యువేషన్. రోజులాగే వెళ్ళిన ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చే దారిలోనే శవమై కనిపించిందంటే ఆ తల్లిదండ్రుల వేదన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎప్పట్లాగే రోజులాగే స్కూల్కి వెళ్ళింది వైష్ణవి, కానీ వచ్చేసరికి తిరిగి ఇంటికి చేరుకోలేకపోయింది. మధ్య దారిలోనే నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో నిజంగా తల్లిదండ్రులు వారు కన్న బిడ్డల్ని అంటే వారి తదనంతరం ఓకే కానీ, అంటే పిల్లలు వాళ్ళ తదనంతరం చూస్తే ఓకే కానీ, తల్లిదండ్రులు బతికుండి పిల్లల్ని అలా చూడడం అనేది నిజంగా అది ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక క్షోభ. అది అసలు ఇందులో తప్పెవరిది అనుకోవాలి మనం? మరి ఆ అమ్మాయి అందరు ఆడపిల్లలాగే ముందుగా ఆ అబ్బాయిని నమ్మింది. ఒక 2 years రిలేషన్లో ఉన్నారు, మాట్లాడుకున్నారు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఆ అబ్బాయి కరెక్ట్ కాదనిపించింది. ఒక అమ్మాయికి రిలేషన్షిప్లో ఉన్నాకైనా తర్వాత అయినా తన లైఫ్ ఏంటో తను డిసైడ్ చేసుకునే ఆప్షన్ లేదా మన సొసైటీలో? తను కరెక్ట్ కాదు అనుకున్న తర్వాత తనకి నీట్గా తేజకు అంతా నీట్గా చెప్పేసి ఆ అబ్బాయికి నాతో అవ్వదు, ఇంకా నేను నా జీవితం నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, ఇది ఇక్కడితో ఆపేద్దామని చాలా పద్ధతిగా చెప్పి చాలా నీట్గా చెప్పి, నీ జీవితం నీది, నా జీవితం నాది, నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించు అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా నీట్గా చాలా పద్ధతిగా ఊరికి వెళ్ళిపోయి నాకు ఇలాంటి జీవితం వద్దు, తక్కువ జీతం అయినా పర్లేదు, నేను ఊర్లోనే అమ్మ వాళ్ళతోనే ఉండి నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటానని చెప్పి ప్రశాంతమైన జీవితం కోరుకుంది ఆ అమ్మాయి, అంతే. కానీ ఏమైంది లాస్ట్కి? నిజంగా జీవితం లేకుండా అయిపోయింది ఆ అమ్మాయికి. అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? అందరు ఆడపిల్లలాగే నమ్మింది కదా ఒక అబ్బాయిని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఎలాంటి వాడిని నమ్ముతున్నావు, ఎలాంటి వాడితో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నావు, ఎలాంటి వాడికి నువ్వు పరిచయం అయ్యావు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ 2 years కూడా తేజ అనే అబ్బాయిని చాలా జెన్యున్గా నమ్మింది, చాలా జెన్యున్గా హార్ట్అవుట్గా మాట్లాడింది, తన మనస్ఫూర్తిగా చేసింది ఏది చేసినా. బట్ ఆ అబ్బాయిని నడవడికని అంతా అబ్జర్వ్ చేస్తూ వచ్చాక ఇది కరెక్ట్ కాదు అని ఆ అమ్మాయికి అనిపించిన తర్వాత, అంటే వాళ్ళిద్దరికీ సెట్ అవ్వదు, నా మెంటాలిటీకి నీ మెంటాలిటీకి సెట్ అవ్వదు అనిపించిన తర్వాత ఆ అమ్మాయి మూవ్ ఆన్ అవ్వాలనుకుంది. సో ఆ స్వతంత్రం ఖచ్చితంగా ఒక ఆడపిల్లకు ఉంటుంది, ఎందుకు ఉండదు? ఈరోజు రేపట్లో ఒక రిలేషన్షిప్లో అబ్బాయిలు ఎంతమంది నిర్దాక్షిణంగా మోసం చేసి వెళ్ళిపోవట్లేదు అమ్మాయిలని. అలాంటిది ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నాక కూడా చాలా పద్ధతిగా చెప్పి మంచిగా సార్ట్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, ఏం మోసం చేసి వెళ్ళలేదు. కానీ ఆ అబ్బాయికి దురాలోచనలు ఉన్నాయి కాబట్టి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. అండ్ దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే, ఈ విచారణలో కూడా పోలీసులకు కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఏంటంటే ఆ అబ్బాయి ఫోన్కి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ తీశారు, అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పేసి. అందులో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిలేషన్షిప్లో వైష్ణవి తేజ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అంటే ఈ తేజ అనే అబ్బాయికి ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళందరూ కూడా వాడుకునే ప్రయత్నం చెయ్యాలి అని ఒక స్కెచ్ చేశారు. సో ఆ అమ్మాయి రిటర్న్ ఇంటికి వచ్చేసేయడానికి, అంటే కంప్లీట్గా హైదరాబాద్ ఖాళీ చేసి ఇంటికి వచ్చేయడానికి చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసింది ఆ అమ్మాయి. ఫ్యూచర్ని ఊహించుకోగలిగింది, ఇలా ఉంటుంది నా ఫ్యూచర్ భయానకంగా, ఇది నాకొద్దు
అనుకున్న తర్వాతే ఒక బిగ్గెస్ట్ డెసిజన్ తీసుకొని నా లైఫ్కి ప్రశాంతత మాత్రమే కావాలి, నా ఫ్యామిలీతో నేను ఉంటాను అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా నీట్గా వచ్చేస్తుంది. కానీ ఆ దుర్మార్గుడు ఏం చేశాడు, అప్పటికే ట్రాప్ చేశాడు. ఏవేవో దురాలోచనలు ఉన్నాయి, డబ్బు డిమాండ్ చేశాడు, అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, చనిపోయాడు. అందుకే మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తామో ఆలస్యం అయినా సరే అదే మనకి తిరిగి వస్తుంది. ఈ కేసులో కూడా దేవుడు తేజకి అదే చూపించాడు. వైష్ణవిని ఏ రోజైతే అంతమొందించాడో ఆ రోజే ఊరి వాళ్ళు అందరూ కలిసి తేజ అనే అబ్బాయికి మృత్యువుకి ఒక బాటేశారు. అది ఈ రోజు దేవుడు నిజం చేశాడు. తేజ అనే అబ్బాయి కూడా చెడు చేసినందుకు మృతి చెందడం అయితే జరిగింది. సో అసలు ఈ మొత్తం సినారియో చూసినాక మీకేమనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేయండి.